హాయ్ ఫ్రెండ్స్, మన ఏజెన్స్ గిరిజన ప్రాంతంలో అయితే ఉగాది పండగ అయిపోయాక పిట్టల వేటకి అనేసి మొదటిసారి వెళ్తాం ఫ్రెండ్స్. ఇదిగో మా ఊరు నుంచి అందరు వెళ్ళున్నాం. మా ఊరు వచ్చేసి అల్లూరు డిస్ట్రిక్ట్ పెద్దంగులు గ్రామం నుంచి వేటకి వెళ్ళున్నాం ఫ్రెండ్స్. సరదాగా అందరు పెద్దలు చిన్నలు అందరు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలాగ వేటకి ఒకసారి వెళ్తాం ఫ్రెండ్స్. సంవత్సరానికి ఒకసారి ఫ్రెండ్స్ పిట్టలు కొట్టేకాయలుగా చిన్నపిల్లలకి భుజం మీద ఎక్కించుకొని అలాగా సరదా చేసుకుంటూ ఇదిగో 2-3 పిట్టలు కూడా కొట్టాము ఆల్రెడీ. గుడి దాకా సరదాగా అలాగే డ్యాన్స్ చేసుకుంటూ చూడండి ఫ్రెండ్స్, మా అబ్బాయి అలాగే ఎంజాయ్ చేస్తూ గుడికి అందిస్తాం ఫ్రెండ్స్. మా యొక్క గిరిజన సంప్రదాయం ప్రకారంగా సంవత్సరానికి ఒకసారి ఇలాగ సరదాగా వేటకి వెళ్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా పిట్టలు కొట్టిన తర్వాత ఇలా మోసుకొని గుడి దాకా తీసుకెళ్తాము. ఆల్రెడీ బ్యాండ్ కూడా ఉన్నాయండి మాకు. జెంట్స్లు ఆడుతున్నారు అలాగా పిట్టలు కొట్టే మనిషి బాగా ఎగురుతూ దుంపుతూ అలాగా గేమ్స్ ఆడుతున్నారు. చూడండి మీరు, ప్రతి సంవత్సరం ఇలాగ సరదా చేసుకుంటూ గుడి దాకా పిట్టలు తీసుకెళ్ళి దింపుతాం ఫ్రెండ్స్. ఇదిగో మా ఫ్రెండ్ మంచి హుషారుగా ఉన్నాడు. ఇతని పేరు వచ్చేసి తిరునాథ్ మా ఫ్రెండ్. ఇతను మూర్తి మా అబ్బాయి అవుతాడు. మంచి హుషారుగా ఉన్నారు అందరూ. బ్యాండ్ వాళ్ళు కూడా చాలా సరదాగా ఉన్నారు, మంచిగా వాయిస్తున్నారు. ఇదిగో చూడండి, అందరూ కుర్రా వాళ్ళవని పెద్ద వాళ్ళవని ముసలి వాళ్ళవని అందరూ ఇలాగ ఎంజాయ్ చేసుకుంటూ ఊరిగింపు చేసుకుంటూ వెళ్తాం. చూడండి ఎంత డ్యాన్స్ చేస్తున్నారు సరదాగా. మా ఫ్రెండ్ ఎంజాయ్ అంటే నెంబర్ 1. ఎక్కడ వెళ్ళాలన్నా కన్ఫర్మ్గా ముందే అయి ఉంటాడు. చూడండి ఆల్రెడీ ఊరు దాకా అందేశాం ఫ్రెండ్స్. చూడండి మా ఊరు ఇది. కలిసి వెళ్తాము. గ్రామంలో ఉన్న పెద్దలు చిన్నలు అందరూ ఇలాగా ఎంజాయ్ చేసుకుంటూ ఇదిగో గుడి దాకా దింపేశాం ఫ్రెండ్స్. చూడండి మన ఏజెన్సీలో ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాం ఫ్రెండ్స్ సరదాగా. ఫ్రెండ్స్ పిట్టలు కొట్టేసి సాదర్కి అందించిన తర్వాత గుడిలో అందించిన తర్వాత నీరులో బెల్లం కలిపి రెడీగా అయి ఉంటారు అమ్మాళ్ళు. వెళ్ళిన వెంటనే అలసిపోయారు అనేసి ప్రతి ఒక్క వేట గాలికి అందరికి ఒక్కొక్క గ్లాసు ఇస్తారు ఫ్రెండ్స్. ఒక గ్లాస్ అని కాదు, 2 గ్లాస్ అని తాగుతామన్నా ఇస్తారు ఫ్రెండ్స్. ఎంత తాగాలన్నా